హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. ఇక్కడ అంటే నేను టమాటా ఒట్టి కారం చూపిస్తున్నానండి. అంటే టమాటా కారంలో చాలా రకాలు చేస్తారు, కానీ నేను ఈ విధంగా అయితే పిల్లలకి ఈజీగా చేస్తానండి. వాళ్ళు ఇష్టంగా తింటారు. ఈ విధంగా చేసుకోండి, ఒకసారి మీరు ట్రై అయితే చేయండి. ఈజీగా అనిపిస్తుంది, తొందరగా కూడా అయిపోతుంది. ఇంకా స్కూల్లో అవి తెరిచినప్పుడు ఇంకా వాళ్ళకి టిఫిన్స్ అవి పెట్టేటప్పుడు ఇట్లాంటివి మనం ఈజీగా చేసుకున్నాం అనుకోండి, వాళ్ళకి భిన్న అయిపోతుందండి. తింటారు, ఈజీగా కూడా తింటారు, భిన్న తినేస్తారు. కారం ప్లేట్లో కూడా వేసుకుని నాకేస్తారనమాట. అలాగ ఉంటుందండి ఈ కారం అయితే. ఇది ఎంతమందికి అయితే తెలుసుని కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ అయితే టమాటాలు ఒక 1/4 కిలో తీసుకున్నాను. ఒట్టి టమాటాలు 1/4 కిలో అనమాట. బాగా కడిగేసుకొని మిక్సీకి అయితే వేసుకున్నానండి ముద్ద. దానికోసం అయితే ఇప్పుడు ఒక పాత్ర పెట్టుకున్నాను అనమాట. పాత్రలో కొంచెం వెడల్పాటి పాత్ర పెట్టుకున్నాను, ఎందుకంటే అది ఉడికేటప్పుడు కొంచెం ఉడుకుతుందనమాట. ఉడికేటప్పుడు స్టవ్ అంతా పడకూడదని దాంట్లోనే మళ్ళీ కడిగేసి మళ్ళీ రైస్ పాట్ పెట్టుకుందాంలే అని చెప్పనేసి నేను కొంచెం పెద్ద పాత్రే పెట్టుకున్నాను. మీరు కూడా అలా చేసుకుంటే స్టవ్ మీద అంతా ఎగరదనమాట. దానికోసం అయితే ఫస్ట్ టమాటాలు ఒట్టివే రుబ్బుకున్నాను అనమాట. మిక్సీలోకి ఉప్పు వేసేసుకొని సాల్ట్ కొద్దిగా వేసుకొని రుబ్బుకున్నాను అనమాట. తర్వాత పక్కన పెట్టుకొని ఇట్లా పాత్ర ఒకటి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. బాగా 2-3 గంటలు వేసుకున్నానండి. కారం బాగుంటుంది చూడటానికని. ఆవాలు కొద్దిగా, కొంచెం ఇంగ కూడా వేసుకోవాలి, జీలకర్ర కొంచెం వేసుకోవాలి. ఈ విధంగా బాగా కొంచెం అట్లా పోపు వేగిన తర్వాత ఈ మనం రుబ్బు పెట్టుకున్నాం కదా, ఒట్టి టమాటాలే రుబ్బు పెట్టుకున్నాం కదా, ఆ ముద్దనైతే కొంచెం అది వేగినాక ఆ ముద్దను దాంట్లో వేసేయాలండి సన్న మంట మీద. అలా వేసుకుని కొంచెంసేపు బాగా ఉడికిన తర్వాత మనం ఒక కారం మీరు ఎంత మాత్రం తింటారనేది అన్నట్టు వేసుకోవాలి. నేనైతే మాకు కారం తింటారు పిల్లలని చెప్పి నేను మా కారం కొంచెం కారంగానే ఉంటుంది, అయినా నేను పర్వాలేదని చెప్పి కొంచెం 4-5 స్పూన్లు అయితే వేసుకున్నాను కారం పొడి. ఈ విధంగా అయితే బాగా వేసుకొని బాగా కలిపెట్టేసుకొని బాగా ఉడకనివ్వాలండి. కొంచెంసేపు ఒక 5 నిమిషాలు ఉడికితే కూడా చాలు. అంటే అది కొంచెం నీళ్ళగా రుబ్బినాం కదా, కొంచెము అది కొంచెం ఇమిరేలట్టట్టు అంతే, ఇంకేం లేదు. చాలా సేపు ఏమైతే అవసరం లేదు. కొంచెం బాగా ఉడికినాక దాంట్లోనే ఇదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, టమాటా మనకు ఏ పచ్చడైనా ఏదైనా కూడా సరే మనకు ఒక చిటికెడు బెల్లం వేసుకున్నాం అనుకోండి, ఆ కారుదనం అనేది ఉండదండి, కొంచెం ఘాటుదనం అనేది ఉండదు, టేస్టీగా కూడా వస్తుందండి. ఒకసారి మీరైతే ట్రై చేయండి. నేనైతే చిన్న బెల్లం ముక్క వేసాను. ఆ కారం మనకి ఎక్కువ తెలియకుండా పిల్లలు తింటారు కదా, ఒక 2 స్పూన్ల నెయ్యి అయితే వేసుకుంటాను. ఈ విధంగా అయితే బాగా వేసుకొని కొంతసేపు అయితే ఉడకనించి మూత పెట్టి పక్కకు దించుకుంటానండి. కారం అంతేనండి, ఈజీగా రెడీ అయిపోతుంది. ఇదైతే మనకి ఇడ్లీకి, దోశకి, పులి పొంగనాలకి, ఇట్లా ఆమ్లెట్ ఇట్లా దాని మీద కూడా వేసేసుకుంటామండి. గుడ్డు దోశకి ఇట్లా అన్నిటికీ వేసుకునేయచ్చు, ఈజీగా అయిపోతుంది. అంటే టమాటా కారం చాలా రకాలుగా చేస్తారు, ఒట్టి కారము. నేను ఈ విధంగా చేసుకుంటానండి. ఇదైతే మీకు ఈజీగా అనిపిస్తే చూడండి, టమాటా కారం అయితే ఈ విధంగా రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో మీరు ఒకసారి అయితే ట్రై చేయండి.